నమస్కారం. నేను డాక్టర్ ఎర్రా రాజేష్, చిల్డ్రన్ సర్జన్, ఎర్రాస్ హాస్పిటల్, గుంటూరు. ఇవాళ మనం మగపిల్లల్లో వచ్చే ఒక కామన్గా వచ్చే అవయవలోపం గురించి మాట్లాడుతాం. దాన్ని హైడ్రోసీల్ అంటారు. ఏంటి హైడ్రోసీల్? హైడ్రోసీల్ అంటే బీర్జాల్లో అంటే స్క్రోటల్ శాక్స్లో నీరు చేరితే దాన్ని హైడ్రోసీల్ అంటారు. హైడ్రోసీల్ 3 రకాలు. ఒకటి కమ్యూనికేటింగ్ హైడ్రోసీల్. అంటే కమ్యూనికేటింగ్ హైడ్రోసీల్ అంటే ఆ బీజానికి మరియు పైన పొట్టలో భాగానికి గనక కనెక్షన్ ఉంటే దాన్ని కమ్యూనికేటింగ్ హైడ్రోసీల్ అంటారు. నాన్ కమ్యూనికేటింగ్ హైడ్రోసీల్ అంటారు. నాన్ కమ్యూనికేటింగ్ హైడ్రోసీల్ అంటే ఏంటంటే అది స్క్రోటంలోనే ఉండిపోతుంది, దానిపైన మనకి సెపరేట్గా ఏం తగలదు. బీజమన్ను ఆ హైడ్రోసీల్ కలిసిపోయి ఉంటే దాన్ని నాన్ కమ్యూనికేటింగ్ అంటారు. ఇంకోటి రేర్గా ఎన్సిటెడ్ హైడ్రోసీల్ ఆఫ్ ద కార్డ్ ఉంటుంది. అదేంటంటే బీజం సెపరేట్గా తగులుతుంది, ఆ హైడ్రోసీల్ సెపరేట్గా తగులుతుంది, గజ్జలతో కమ్యూనికేషన్ ఉండదు, మనకి కమ్యూనికేషన్ తెలియదు. దాన్ని ఎన్సిస్టెడ్ హైడ్రోసీల్ ఆఫ్ ద కార్డ్ అంటారు. సో హైడ్రోసీల్ అంటే ఏంటంటే నీరు చేరితే బీర్జాల్లో కానీ గజ్జల్లో నీరు చేరితే దాన్ని హైడ్రోసీల్ అంటారు. ఈ హైడ్రోసీల్ 3 రకాలు. ఈ 3 రకాలకి యూజువల్గా 18 నెలల లోపల ఎటువంటి అవసరం కానీ ట్రీట్మెంట్ కానీ అవసరం లేదు. రేర్గా ఒకవేళ ఇది ఇన్ఫెక్ట్ అయినా మరీ పెద్దదిగా ఉండి వాళ్ళకి పెయిన్ కానీ కంప్లైంట్ చేస్తేనే చేయాలి. అట్లా కాకుండా ఇది కనుక జస్ట్ స్వెల్లింగ్ లాగా ఉండి వారికి ఎటువంటి ఇబ్బంది లేనట్లయితే వీటికి శస్త్రచికిత్స కానీ సర్జరీ కానీ అవసరం లేదు. కానీ 18 నెలలు దాటిన తర్వాత కూడా ఇది అలానే ఉంటే వాటికి మాత్రం పీడియాట్రిక్ సర్జన్ని కలిసి దాన్ని సర్జరీ ద్వారా దాన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఈ సర్జరీ చాలా సింపుల్ సర్జరీ. పొద్దున వస్తే సాయంత్రం డిశ్చార్జ్ చేసేస్తాం. లేటెస్ట్గా ఒక్క కుట్లోనే ఇది ఆపరేషన్ అయిపోతుంది. దీనివల్ల బీర్జానికి కానీ బీర్జానికి వెళ్ళే నాళాలు కానీ టెస్టిస్ కానీ ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా నీట్గా నయం చేయొచ్చు. దీన్ని యూజువల్గా ఎక్కడైనా పీడియాట్రిక్ సర్జన్స్ అవైలబుల్ ఉన్న చోటుకు వెళ్ళి మీరు దీన్ని సర్జరీ చేయించుకోవచ్చు.